ఎవరు చెప్పారు నీవు ఓడిపోతావని? ఎవరు చెప్పారు నీ కలలు చనిపోతాయని? విను, నీలో ఉన్న దేవుడు ప్రపంచం కంటే గొప్పవాడు. నేను చేయగలను, నేను గెలవగలను. ఎందుకు? యేసు నాతో ఉన్నాడు. నేను చేయగలను, నేను గెలవగలను. నన్ను బలపరచు యేసుతో పర్వతాలు దాటగలను. నేను నిలబడగలను, నేను ముందుకు సాగగలను. నన్ను పిలిచిన దేవునితో అసాధ్యాన్ని జయించగలను. లోకం కాదు అన్న దేవుడు అవును అంటాడు. మార్గం కనిపించకపోయినా ఆయనే మార్గం అవుతాడు. నా బలం కాదు, నా తెలివి కాదు, యేసయ్య శక్తే నా విజయ రహస్యం. గొలియాతు ఎదుట నిలిచిన చిన్న దావీదును చూడు. కత్తి లేదు, కవచం లేదు, కానీ దేవునిపై విశ్వాసం ఉంది. ఒక్క రాయి చాలు, దిగ్గజం పడిపోయింది. ఒక్క విశ్వాసం చాలు, చరిత్ర మారిపోయింది. నేను చేయగలను, చేయగలను. యేసుతో గెలవగలను, గెలవగలను. అసాధ్యం లేదు, ఓటమి లేదు. యేసు నాతో ఉన్నాడు. గరి 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 గరి. ఎరికో గోడలు ఎత్తుగా ఉన్నాయి, అవి ఎప్పటికీ పడవని అనుకున్నారు. కాని దేవుని ప్రజలు స్తుతిస్తూ నడిచినప్పుడు గోడలు కూలిపోయాయి. ఈరోజు నా ముందున్న అడ్డంకులు ఎంత పెద్దవైనా స్తుతితో, విశ్వాసంతో వాటిని దాటిపోతాను. నేను భయపడను, నేను వెనుదిరగను. ఎందుకంటే నా దేవుడు సజీవుడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు మార్గం చేస్తాడు, నా దేవుడు గెలిపిస్తాడు. యేసయ్యా నీవే నా బలం, యేసయ్యా నీవే నా శక్తి, యేసయ్యా నీవే నా జయం, యేసయ్యా నీవే నా గీతం. చెరసాలలో ఉన్న పౌలు, బంధాలలో ఉన్న శీల ఎడవలేదు, నిరాశపడలేదు. స్తుతించడం ప్రారంభించారు. అర్ధరాత్రి భూకంపం వచ్చింది, సంకళ్ళు తెగిపోయాయి. స్తుతి చేసే హృదయానికి బంధాలు నిలపలేవు. నేను చేయగలను, నేను గెలవగలను. నన్ను బలపరచు యేసుతో సమస్తములు చేయగలను. నేను పరుగెత్తగలను, నేను ఎగరగలను. నా దేవుడు నాతో ఉంటే అసాధ్యం లేదు. నీవు చేయగలవా? నీవు గెలవగలవా? గెలవగలను. ఎందుకు? యేసు నాతో ఉన్నాడు. ఈరోజు నీవు బలహీనంగా ఉండవచ్చు, ఈరోజు నీవు నిరాశగా ఉండవచ్చు. కానీ గుర్తుంచుకో, నీ శక్తి నీలో లేదు, నీ శక్తి క్రీస్తులో ఉంది.
నన్ను బలపరచు అని అందు. నేను సమస్తమును చేయగలను. నేను చేయగలను.